ఎక్కువసేపు వెయిట్ చేయించాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న హంబల్ రిక్వెస్ట్ అండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా తరోగా లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితేనే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఎందుకంటే నేను మళ్ళీ నెక్స్ట్ చేసే వీడియోకి కొంచెం మోటివేషన్ కావాలి కదా. అయితే కొన్ని వందల సంవత్సరాల నుండి మా అమ్మ చెప్పిందని, మా అమ్మమ్మ చెప్పిందని మన హిందువులు ఎన్నో ఆచారాలు పాటిస్తూ వస్తున్నాం. చాలామంది ఈ ఆచారాలను చెత్త లాంటివని, మన పూర్వీకులకు పని పాట లేక ఇటువంటివి పెట్టారని అంటుంటారు. అయితే వాళ్ళకు తెలీదు, మన పూర్వీకులు ఇప్పటి సైంటిస్టుల కంటే ఎంతో స్మార్ట్ అని, ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేస్తే బాగుంటుంది అని వాళ్ళకు బాగా తెలుసు. అయితే ఆ పద్ధతులన్నీ ఒక ట్రెడిషన్లో పెడితే అందరూ పాటిస్తారని ఇవి పెట్టారు. ఏంటి నమ్మరా? నేను ప్రూఫ్స్ లేకుండా ఏది మాట్లాడను. చల్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే మన హిందూ సాంప్రదాయంలో ఎవరినైనా గౌరవించవలసినప్పుడు మనము 2 చేతులు జోడించి నమస్కరిస్తాము. అయితే దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి? వేళ్ళ నుండి కళ్ళలోకి, చెవులకి, బ్రెయిన్కి సంబంధించిన నర్వ్స్ ఇక్కడ ఉంటాయి. అయితే మనం ఎప్పుడైతే ఇలా నమస్కరిస్తామో ఇక్కడ ఒక రకమైన ప్రెషర్ క్రియేట్ అయ్యి మనం ముందు చూసేవి కానీ మనం వినేటివి కానీ ఎక్కువ కాలం గుర్తుంటాయట. మన ఆడబిడ్డలకు మెట్టలు ఎందుకు పెడతారు? జనరలీ పెళ్లిలో భర్త భార్యను సంతాన ప్రాప్తి కోరుకుంటూ ఈ మెట్ట పెడతారంట. యాక్చువల్లీ మెట్టే మన 2వ కాలి ఏలుకి పెడతారు. అయితే 2వ కాలి ఏలు నుండి యుటెరస్ గర్భాశయానికి ఒక నరం ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ మెట్ట పెడతామో, మెట్ట పెట్టడం వల్ల అక్కడ ప్రెషర్ క్రియేట్ అయితే ఆ ప్రెషర్ క్రియేట్ అవ్వడం వల్ల ఆ నర్వ్ ఎప్పుడు కదలికలో ఉంటుంది. కదలిక వల్ల ఆ నర్వ్ గర్భాశయాన్ని గట్టిగా పట్టుకొని ఉంటుంది. దీనివల్ల వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్ని కూడా రెగ్యులరైజ్ చేస్తుంది. సిల్వర్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి మన భూమిలో ఉన్న పోలరైజ్డ్ ఎనర్జీని మన బాడీకి అందించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బొట్టు పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? లేదా ఉందండి, చెప్తాను. మనం బొట్టు పెట్టుకునే నుదిటి భాగం అంటే ఇక్కడ ఆజ్ఞా చక్ర అనే నర్వ్ ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే బొట్టు పెట్టుకుంటామో, బొట్టు పెట్టుకున్నప్పుడు ఆ నర్వ్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయినప్పుడు మన బ్రెయిన్లో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేటివి పెరుగుతాయి. ఆడవారు సింధూరం బొట్టు పాపిడలో ఎందుకు పెట్టుకుంటారు? సైంటిఫిక్గా చెప్పాలంటే సింధూరం అనేది ఒక న్యాచురల్ మెడిసిన్. దీన్ని పసుపు, నీంబు, ఇంకా మెర్క్యూరీ మెటల్ పాదరసంతో తయారు చేస్తారు. దీన్ని పాపిడలో పెట్టుకోవడం వల్ల లైంగిక వాంఛలు స్టార్ట్ అవుతాయి. ఇట్ యాక్టివేట్స్ ద సెక్షువల్ డ్రైవ్. అందుకే భర్త చనిపోయిన వారికి సింధూరం ఉండదు. మెర్క్యూరీ మెటల్ పాదరసము మన స్ట్రెస్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది అండ్ టెన్షన్స్ కూడా తగ్గిస్తుంది. ఎవరినైనా గుడి గంటలు ఎందుకు కొడతారు అని అడిగితే దయ్యాలు భూతాలు దగ్గరికి రాకుండా అని అంటారు. అయితే దీని వెనక ఉన్న రీజన్ ఏంటి అంటే గుడి గంటలను ఒక ప్రత్యేకమైన లోహాలతో ప్రత్యేకమైన రీతిలో తయారు చేస్తారు. మనం గంట కొట్టినప్పుడు మన మెదడులో కుడి ఎడమ భాగాలలో ఐక్యత వస్తుంది. ఇంకా ఈ గంట మ్రోగినప్పుడు 7 సెకండ్స్ వరకు ఎకో సౌండ్ మోడ్లో ఉంటుంది. అంటే టంగ్ అని. ఈ సౌండ్ వల్ల మన బాడీలో ఉన్న 7 మెయిన్ సెన్స్ ఆర్గన్స్ అనేటివి యాక్టివేట్ అయ్యి తరోగా పనిచేస్తాయి. అయితే బ్రాహ్మణులకు పిలక ఎందుకు ఉంటుంది? పిలక ఉన్న చోటు బ్రహ్మరంధ్రం అనే ఒక సెన్సిటివ్ నర్వ్ ఉంటుంది. బ్రెయిన్లో ఉన్న ప్రతి ఒక్క నర్వ్ ఇక్కడే కలుస్తుంది, వెన్నుపూసతో సహా. ఇక్కడ వెంట్రుకలు ఉండడం వల్ల దాన్ని భద్రపరుస్తూ మన తెలివిని కూడా పెంచుతుంది. అందుకే బ్రాహ్మణులకు వేదాలు కూడా గుర్తుంటాయి. అయితే మనం తులసిని ఎందుకు పూజిస్తాం? ఎందుకంటే తులసిలో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. మనం రోజు తీసుకునే టీలో తులసిని కూడా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని సైంటిస్టులు చెప్పారు. అయితే కింద కూర్చొని తినడం అనేది డిసిప్లిన్ మాత్రమే కాదు, ఇందులో సైన్స్ కూడా ఉంది. అయితే ఇలా కింద కూర్చొని తినే పొజిషన్ని సుఖాసన్ లేదా హాఫ్ పద్మాసన్ అని అంటారు. అయితే ఇలా తినడం వల్ల మన జీర్ణశక్తిని పెంచుతుంది. అయితే గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు?
అందంగా ఉండటానికి కోసమే కాదండి, దీని వెనక సైన్స్ కూడా ఉంది. జనరలీ పెళ్ళిళ్ళు అంటే ఎంతో స్ట్రెస్తో టెన్షన్స్తో కూడుకున్నవి. అయితే దీనికి ఎక్కువగా గురయ్యేది వధువు వరుడు. అయితే వీళ్ళ టెన్షన్స్ని స్ట్రెస్ లెవెల్స్ని పోగొట్టడానికి గోరింటాకు పెడతారు. అయితే గోరింటాకులో ఒక మంచి లక్షణం ఏంటి అంటే మన బాడీకి అప్లై చేసినప్పుడు మన బాడీలో ఉన్న నర్వ్స్ అన్నీ కూల్ అయిపోతాయి. అంటే ఇప్పుడు మెయిన్లీ గోరింటాకు అనేది చేతులకు కాళ్ళకు పెట్టుకుంటారు. చెయ్యి నుంచి బ్రెయిన్కి, ఐస్కి, ఇయర్స్కి కనెక్ట్ అయి ఉన్న నర్వ్స్ అనేటివి కూల్ అయిపోతాయి. దీని ద్వారా టెన్షన్స్ అనేటివి, స్ట్రెస్ లెవెల్స్ అనేటివి తగ్గిపోతాయి. అయితే జనరల్గా చూడండి, నార్త్ సైడ్ మనం తల పెట్టి పడుకోము. అలా పడుకుంటే దయ్యాలను మనం నేరుగా పిలిచినట్టు అని మన పెద్దవాళ్ళు మనతో చెప్తుంటారు. ఒక సూక్తి కూడా ఉంది, పంది కూడా పడమట దిక్కు తలపెట్టి పడుకోదు అని. భూమి చుట్టూ పెద్ద అయస్కాంత క్షేత్రం ఉంటుంది. అలాగే మన హ్యూమన్ బాడీకి కూడా అయస్కాంత క్షేత్రం ఉంటుంది. మనం నార్త్ సైడ్ తలపెట్టి పడుకున్నప్పుడు మన భూమి అయస్కాంతపు క్షేత్రం మన బాడీ అయస్కాంతపు క్షేత్రంకి అసమానంగా ఉంటుంది. మనం నార్త్ సైడ్ తలపెట్టి పడుకుంటే మనకు బ్లడ్ ప్రెషర్కి సంబంధించిన డిసీజెస్ రావచ్చు. ఎలా అంటే అల్జైమర్స్, బ్రెయిన్కి సంబంధించిన డిసీజెస్, ఇంకా ఎన్నో ఉన్నాయి. సూర్య నమస్కారం వల్ల ఉపయోగం ఏంది? ఉదయం వచ్చే సూర్యకిరణాల్లో డి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డి విటమిన్ మన బాడీకి ఎంతో అవసరం. డి విటమిన్ వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మనం ఉదయం వచ్చే సూర్యకిరణాలను నేరుగా 20 to 30 seconds చూస్తే మన కంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయని నిపుణులు చెప్తున్నారు. అంటే పర్టికులర్ డేస్లో నాన్ వెజ్ మనం తినద్దు అని సాంప్రదాయం మనకు ఉంటుంది. నాన్ వెజ్ తినడం వల్ల మనకు B12 విటమిన్ అండ్ ఇంకా ఎన్నో పోషకాలు లభిస్తాయి. నాన్ వెజ్ అనేది అమితంగా తింటే ఎన్నో రోగాలు కూడా వస్తాయి. అమితంగా తింటే ఏదైనా విషయం. ఉపవాసాలు ఎందుకు చేస్తారు? దీని వెనుక కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. మన భూమిలాగే మన హ్యూమన్ బాడీలో కూడా 80% లిక్విడ్ అండ్ 20% సాలిడ్ మెటీరియల్స్ ఉంటాయి. మనం రోజు తీసుకునే ఆహారంలో ఎన్నో పోషకాలు ఉంటాయి, ఇంకా ఎన్నో విష పదార్థాలు కూడా ఉంటాయి. మనం రోజు ఆహారం తీసుకోవడం వల్ల మన డైజెస్టివ్ సిస్టంలో, జీర్ణక్రియలో కొన్ని టాక్సిక్ వేస్ట్ అనేది రిలీజ్ అవుతాయి అన్నమాట. అయితే మనం ఉపవాసాలు ఉండటం వల్ల ఆ టాక్సిక్ వేస్ట్ని రిమూవ్ చేయొచ్చు. అయితే ఉపవాసాలు ఉన్నప్పుడు మనం వేడి నింబు నీరు తాగడం వల్ల మన రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. మనం పెద్దవారి కాళ్ళకు ఎందుకు నమస్కరిస్తాము? జనరల్గా మనము ఎలా నమస్కరిస్తాము? మన చేతులతో వాళ్ళు కాళ్ళని ముట్టడంతో మనం నమస్కరిస్తాము. అయితే ఇందులో ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంది అంటే మన చేతులు అనేటివి ఎనర్జీ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది, మన కాళ్ళు అనేది ఎనర్జీ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే ఎప్పుడైతే మనం మన చేతులతో వాళ్ళ కాళ్ళను స్పర్శిస్తామో అప్పుడు మన నెగిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళ కాళ్ళ ద్వారా తీసుకోబడుతుంది. అంటే కాళ్ళు తీసుకోవడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఎనర్జీ అనేది తీసుకుంటాయి, నెగిటివ్ ఎనర్జీ. హస్తాలు అనేటివి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మనల్ని దీవించినప్పుడు మన లోపలికి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దీని ద్వారా మన లోపల నెగిటివ్ థాట్స్ అనేటివి వెళ్ళిపోయి పాజిటివ్ థాట్స్ అనేటివి వస్తాయి. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు దీవిస్తారో మనకు పాజిటివ్ ఫీలింగ్స్ అనేటివి వస్తాయి. అయితే మనం రోజు గుడికి ఎందుకు వెళ్ళాలి? ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో అక్కడే దేవాలయాలను నిర్మిస్తారు. అయితే దేవాలయాల్లో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం వల్ల, ప్రదక్షిణలు అది కూడా క్లాక్ వాయిస్లో చేయడం వల్ల మనకు కొంత పాజిటివ్ ఎనర్జీ అనేది లభిస్తుంది. అందుకే రోజు గుడికి వెళ్ళాలి.